దేశంలో ఆంధ్ర జీడీపీలో రెండో స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. మన రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో తలసరి ఆదాయం పెరుగుతుండడం శుభపరిణామమని అన్నారు. ఆర్థిక వ్యవస్థ పైన పట్టుగలిగిన చంద్రబాబు మన రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో ఇలాంటి వృద్ధి సాధించడం సాధ్యమవుతోందని అన్నారు. ఆర్థికంగా చితికిపోయిన క్రమం నుంచి ఏకంగా దేశంలోనే జీడీపీలోనే రెండో స్థానం వచ్చిందంటే రాబోయే రోజుల్లో మొదటి స్థానంలో నిలవడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో ఆర్థికంగా పూర్తిగా వెనకబడిపోయిందని, ఇలాంటి స్థితిలో పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్లిపోయే స్థితి నుండి ఈ స్థాయికి రావడం సామాన్య విషయం కాదని అన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా ఉన్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు తపన పడుతున్నారు. గతంలో జన్మభూమి అని ఒక్క పిలుపు ఇవ్వడంతో విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు తమ జన్మభూమికి వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేదలను ఆర్థికంగా స్థిరపడ్డ వ్యక్తికి అనుసంధానం చేసి పేదలను అభివృద్ధి చేసే బాధ్యతకి వారికి అప్పగించేందుకు కార్యక్రమం శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ఎంతో దూరదృష్టితో ముందడుగు వేస్తున్నారని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధిలో ముందుకు వెళ్తోందని, పోలవరంతో పాటు అమరావతి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని అన్నారు. అదేవిధంగా ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగేలా చేయాలని చంద్రబాబు ఆకాంక్ష అని కంచర్ల శ్రీకాంత్ అన్నారు. ముఖ్యంగా కూపన్లో అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, తొందరలోనే ఎయిర్పోర్టు పనులు కూడా మొదలవుతాయని అన్నారు. చంద్రబాబు నాయుడు విజన్తో కుప్పం ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు అవ్వబోతోందని అన్నారు. ప్రతి కుటుంబంలో తలసరి ఆదాయం పెరగాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. తలెత్తుకొని మా రాజధాని అమరావతి, ఇది ప్రజా రాజధాని, పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పే విధంగా చంద్రబాబు నాయుడు గారు రూపొందించబోతున్నారు. అలాగే పోలవరంకి సంబంధించి ఆంధ్రుల జీవనాడి పోలవరంకి సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త, వన్ హోమ్ వన్ ఎంటర్ప్రెనర్ అనే కాన్సెప్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారు నందిగామలో జరిగిన దాంట్లో కార్యక్రమంలో దిశానిర్దేశం చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ కుప్పంలో కూడా అలీప్ తరఫున 50 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి శిక్షణ పూర్తి చేసి ఈరోజు సర్టిఫికేట్లు కూడా అందజేయడం జరిగింది. ఆ 50 మంది రాబోయేటటువంటి సంవత్సరం 2 సంవత్సరాల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరొక 10 మందిని ఒక్కొక్కరు పారిశ్రామికవేత్తల కింద, అది సూక్ష్మ తరహా, మధ్య తరహా పారిశ్రామికవేత్తలుగా రూపొందించడానికి కూడా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతూ ఉంది.